మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లా జలప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద మొదలైంది. సుమారు 30,000 క్యూసెక్ల వరద నీరు జూరాలకు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 316.910 మీటర్లకు చేరుకుంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 6.569 టీఎంసీలకు చేరుకుంది. దీంతో 31 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ఎగువ జూరాల దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల నుంచి 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లా జలప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద మొదలైంది. సుమారు 30,000 క్యూసెక్ల వరద నీరు జూరాలకు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 316.910 మీటర్లకు చేరుకుంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 6.569 టీఎంసీలకు చేరుకుంది. దీంతో మొత్తం 31 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ఎగువ జూరాల దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల నుంచి 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా జలప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద మొదలైంది. సుమారు 30,000 క్యూసెక్ల వరద నీరు జూరాలకు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 316.910 మీటర్లకు చేరుకుంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 6.569 టీఎంసీలకు చేరుకుంది. దీంతో 31 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ఎగువ జూరాల దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల నుంచి 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చూడండి ప్రదీప్. శోభ, జూరాల ఏదైతే తెలంగాణ ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టుకి వరద నీరు పోటెత్తిందని చెప్పొచ్చు. ఇప్పటికే నిండు కుండల జూరాల జలాశయం నిండిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే 31 గేట్లు ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే పూర్తి స్థాయి నీటి మట్టం ఇప్పటికే 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 6.569 టీఎంసీలు ఉంది. అయితే ఇన్ఫ్లో వచ్చేసి 2,15,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా అవుట్ ఫ్లో 2,22,649 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి నీటి మట్టం అయితే 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ
316.910 మీటర్లు ఉంది. అయితే ఇప్పటికే అధికారులు లెఫ్ట్ కెనాల్ ద్వారా జూరాల ఆయకట్టుకు సాగునీరు అయితే విడుదల చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత నెల రోజుల క్రితం వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు సంక్షోభంలో ఉండగా ఒక్కసారిగా వారం 10 రోజుల నుంచి అతి భారీ కురవడంతో ఎగువనున్న నారాయణపూర్ ఆల్మట్టి జలాశయాల నుంచి భారీ స్థాయిగా నీటిని విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్టుకు నిండు కుండలా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎగువ దిగువ జూరాలకు సంబంధించి 12 యూనిట్ల సంబంధించి 474 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అయితే అధికారులు ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జూరాల మీద ఆధారపడి ఉన్న భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 మరియు నెట్టెంపాడు లిఫ్టులకు నీరు విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్పారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన కేఎల్ఐ కాల్వ కూడా తొందరలోనే నీటిని విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఉమ్మడి జిల్లా రైతాంగం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఖరీఫ్ కు సంబంధించి సంక్షోభంలో ఇంతవరకు కొట్టుబిట్టాడిన రైతులు ఒక్కసారిగా జూరాల సాగునీరు ఎడమకాల ద్వారా సాగునీరు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో 2 పంటలకు సరిపడా నీళ్లు అందుతాయన్న విశ్వాసంలో రైతులు తమ వ్యవసాయ పనులైతే పూనుకున్నారని చెప్పొచ్చు. శోభ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.